వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఈరోజు టికెట్ రావడం జరిగింది. టికెట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కంటోన్మెంట్ ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిగతా పార్టీ వాళ్ళు ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో మిత్రులందరికీ ధన్యవాదం. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఏదైతే నేను ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో వారికి మన కంటోన్మెంట్కు నేను గెలిచిన తర్వాత చేస్తానని, అవన్నీ ఏది కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తానని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ అంటే ఒక సామాజిక కార్యకర్త, అలానే పార్టీకి విధేయంగా ఉండేవాడు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు. భవిష్యత్తు కార్యాచరణ కంటోన్మెంట్లో ఏ విధంగా ఉండబోతుంది? మన కంటోన్మెంట్ మార్పును ఏమైనా మారుస్తాను? ఖచ్చితంగా మన అదృష్టం ఏంటంటే గతంలో మన ఎంపీ కూడా మన ముఖ్యమంత్రి ఉండే రేవంత్ రెడ్డి గారు, కావున వారికి పూర్తిగా అవగాహన ఉంది. వారు కూడా నన్ను చూస్ చేయడం, నాకు అవకాశం కల్పించడం మన కంటోన్మెంట్కి ప్లస్ నాది కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క బస్తీ, ప్రతి ఒక్క గలీ గురించి వారికి అవగాహన ఉంది. కాబట్టి డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు ఉంటుంది. వారి దృష్టి కూడా ఉంది బాగా డెవలప్మెంట్ చేయాలని. అనేక సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వెనుకబడిపోయింది. నాయకుల వైఫల్యంతో, వాళ్ళ అసమర్థతతో ఎంతైతే డెవలప్మెంట్ కావాలో అంత జరగలే. కావున ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్కు అన్ని విధాల ముందుండి ఏదైతే నేను గత 15 సంవత్సరాలు చూశాను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అవసరం ఉందో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి ముందుండి చేస్తారని మీడియా ద్వారా హామీ ఇస్తున్నాను. కంటోన్మెంట్ ప్రజలకి ఒక చిరకాల కోరిక ఉంది, కంటోన్మెంట్ మెరుగు కావాలని వాళ్ళ కోరిక. ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచారు. మల్కాజ్గిరి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితులు తెలుసు. కానీ దీన్ని ఏ విధంగా ఆయన ప్రజెంటేషన్ చేస్తారు? మీ ఇద్దరు కోఆర్డినేషన్లో ఇది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా 100% ఆమరణ నిరాహార దీక్ష అయినా ఢిల్లీలో చేస్తా. ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ చేస్తా. ఎందుకంటే ఇంత ముందుకు నేను చేస్తే ఒక కామన్ పర్సన్గా ఉండిపోతున్నాయి, కానీ ఒక ఎమ్మెల్యే హోదాగా నేను ఇది చేయడానికి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరూ ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఏది కూడా లేదు. ఒక స్కూల్ కూడా సరిగా లేదు, ఒక గ్రౌండ్ కూడా సరిగా లేదు. ఇప్పుడు హాస్పిటల్ మనకు వచ్చింది, కానీ ఏ రకమైన కూడా మనకు ఇప్పుడు కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో 8 వార్డులు బోర్డు పరిమితిలో వచ్చినా కూడా ఒక్కటే డివిజన్కి రోజు నీళ్ళు వస్తుంది. కానీ 8 వార్డులకైతే నీళ్ళు వస్తలేదు. వితిన్ కాన్స్టిట్యున్సీలు ఉన్నా కూడా నీటి సమస్య ఇప్పటికి ఇంత ఉంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవడానికి మేము ఖచ్చితంగా దీన్ని మెర్జీ చేస్తాం. అంతకుముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా అయితే రాష్ట్రం అంతటా నీళ్ళు వస్తుంది, GHMCలో నీళ్ళు వస్తుంది, అదే మాదిరిగా మనకు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఖచ్చితంగా వారు సహకరిస్తారని 13,000 ఓట్లు మీకు సంతృప్తికరంగా ఉందా? ఇంకా వస్తాయని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఖచ్చితంగా ఎలక్షన్లో భాగంగా అన్నీ అవుతుంటుంది. కొంచెం కన్ఫ్యూషన్ కూడా అయింది. ఆశించినంత మేము ఇంకా ఎక్కువ మెజారిటీ ఆశించినాము, కానీ ఇప్పుడైతే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నేను పని చేసిన తర్వాత నెక్స్ట్ టైం నేను ఎక్కువ మెజారిటీ ఆశించినా కూడా అర్థం ఉంటుంది. ఇంతవరకు నేను అధికారికంగా పని చేయలే కాబట్టి ఇప్పుడు పార్టీల మీద కూడా చూసి నెక్స్ట్ టైం కొంచెం వ్యక్తులు కూడా చూసి ఖచ్చితంగా ఒక మెజారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను. కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరందరూ ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.